హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కరెంట్ అఫైర్స్ టుడే. ప్యారిస్ ఒలింపిక్స్లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్లో కాంస్యం సాధించిన భారత షూటర్ ఎవరు? స్వప్నిల్ కుసాలే. దేశంలో తొలిసారిగా ఎక్కడ సబ్మెర్జ్డ్ మ్యూజియం ఏర్పాటు చేశారు? న్యూఢిల్లీ. వెంకయ్య ఎపిగ్రఫీ ప్రైజ్ 2024 ఎవరికి అందజేశారు? వి వేదాచలం. 2025 మార్చి వరకు ఎన్ని జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది? 2500. ప్యారిస్ ఒలింపిక్స్లో మూడో డోపింగ్ కేసు నమోదైంది. ఏ దేశానికి చెందిన జూడో ఆటగాడు మొహమ్మద్ నమీమ్ పైజాద్ పట్టుబడ్డాడు? ఆఫ్ఘనిస్తాన్. జాతీయ అవయవదాన దినోత్సవంలో ఏ రాష్ట్రం జీవన్ దాన్ పురస్కారం పొందింది? ఆంధ్రప్రదేశ్. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా ఆగస్టు 9 నుండి 15 వరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగరవేయాలని ఎవరు పిలుపునిచ్చారు? అమిత్ షా. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో యుగయుగేన్ భారత్ మ్యూజియంపై స్టేట్ మ్యూజియం కాన్క్లేవ్ను ఎవరు ప్రారంభించారు? గజేంద్ర సింగ్ షెకావత్. 2023లో భారతదేశం ప్రపంచంలో వ్యవసాయ ఉత్పత్తుల యొక్క ఎన్నవ అతిపెద్ద ఎగుమతిదారుగా నిలిచింది? 8వ. భారతదేశం 39వ స్థానంలో ఉన్న ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024ను ఏ సంస్థ విడుదల చేసింది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. తెలంగాణ రాష్ట్రంలో గీత కార్మికుల రక్షణ కోసం ప్రభుత్వం అందించనున్న కిట్ పేరేంటి? కాటమయ్య రక్షణ కవచ్.